సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, మాజీ సిజేఐలు హాజరు. తొలి రోజే ముందుకు వచ్చిన 45 కేసులు. వచ్చే ఏడాది మే 13 వరకు బాధ్యతల స్వీకరణలో జస్టిస్ ఖన్నా బాధ్యతలు చేపడతాడు. ఆ తర్వాత అక్కడ ఉంటది. నీ ఇంట్లోనే ఉద్యోగాలు పోయినాయి, జనం ఏమీ కోల్పోలే, ప్రజలు నీతో ఎలాంటి పని లేదు, ప్రజలకు నీతో ఎలాంటి పని లేదు, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా నీకు బుద్ధి మారలే, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ని చూస్తున్నాం, దీపావళి వస్తే సారా బుడ్లు డ్రగ్స్ తో దావత్ చేసుకుంటారా, పైగా గృహప్రవేశం అని బుకాయింపు, ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులని కేటీఆర్ పై విమర్శ. 99 మంది ఏఎంవిఐలకు నియామక పత్రాలు అందజేసిండ్లు. మరి వాస్తవంగా ఉద్యోగాలు పోయినాయి, కేసీఆర్ ఇంట్లోనే ప్రజలకు ఉద్యోగాలు పోలే, ప్రజలకు నియామక పత్రాలు మేము అందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా ప్రధాన ప్రతిపక్షమైన కేసీఆర్ వచ్చి ప్రజల కోసం కొట్లాడాలి తప్ప ఈ కలెక్టర్ల పైన దాడులు చేపించుడు మరి ఎటు పోతుందో సంస్కృతి. హ్యాపీగా రెస్ట్ తీసుకో. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి అన్నాడు సభల, నన్ను ఓడగొడితే నాకు ఏమున్నది, పోయేది ఉన్నదా, మంచిగా రెస్ట్ తీసుకుంటా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని మేకపోతులు ఎన్ని పొట్టేలు దిగుతున్నాయో ఆయనకు తెలుసు. కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు ఎలాంటి పని లేదని, ఇక ఫామ్ హౌస్ లోనే ఆయన హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం గానీ అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేతలను మన దగ్గరే చూడాల్సిన పరిస్థితి, విచిత్ర పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇక 10 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందని ఒక ఆయన కేసీఆర్ మాట్లాడుతుండు. అంటే కేసీఆర్ని ఉద్దేశించి, ఏం కోల్పోయినరయ్యా, నీ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు కోల్పోయినరు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు అని వ్యాఖ్యానించారు. ప్రజలు గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో వాళ్ళకే తెలిసి వచ్చిందంటూ 2 రోజుల కిందట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కామెంట్ చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే కేసీఆర్, నీతో ప్రజలకు ఎలాంటి పని లేదు, నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది, ఇక అక్కడనే అంటే ఫామ్ హౌస్లే హ్యాపీగా రెస్ట్ తీసుకో అని సూచించారు. ప్రజలు అధికారం నుంచి దింపేసినా, ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఇక కొత్తగా నియామకమైన 99 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సోమవారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. మొత్తం మీద నీ ఇంట్లోనే 4 ఉద్యోగాలు పోయినాయి అంటే మనం నిజంగా కూడా గతంలో మాట్లాడుకున్నాం, ఎలక్షన్ల కంటే ముందు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు పోతేనే ఇక్కడ 40 లక్షల మందికి న్యాయం జరుగుతుంది. అంటే 40 లక్షల మంది ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలకు కొంతవరకు న్యాయం జరుగుతున్నటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం. కానీ 100% ఈ 40 లక్షల మంది తలుసుకున్నారు. 100% అలా 4 ఉద్యోగాలు ఉడవెక్కినరు, అలా పెట్టినరు. ఎందుకంటే మంత్రులు ఉండే, ముఖ్యమంత్రి ఉండే, కథా కార్ఖానా అది వేరే వ్యవస్థ అంతా వేరే ఉండే. ఊకొట్టి ఉడగొట్టి అక్కడ కూర్చోబెడితే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. అప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా అంటే చాలామంది మంత్రులుగా ఉన్నోళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత కేసీఆర్ ఎన్నడూ కూడా పబ్లిక్ని కానీ కనీసం ఎమ్మెల్యేలను కూడా కలిగినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ అహంకారం ఏదైతే ఉందో అహంకారం ఎవరినైనా బొంద పెడుతుంది. ఇప్పుడున్నోళ్ళైనా సరే, లేకపోతే గతంలో ఉన్నోళ్ళైనా సరే, ఎవరైనా కానీ అహంకారానికి పోతే 1000% దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. దాంతో ఏమైంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయించడం, ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టడం, దాంతో ఏమైంది అక్కడ ఉడగొట్టి అక్కడ కింద పెట్టి ఆయనని. అంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేద్దామని అనుకున్నాడేమో, కాకపోతే ఏంటంటే కొంతమంది వల్ల ఆయనకు నష్టం జరిగింది. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితే నెలకొంటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గతంలో ఏది కేసీఆర్, ఆయన ఫ్యామిలీ, తర్వాత కేటీ రామారావు చేసినటువంటి అరాకిరి కానీ తర్వాత ఇదంతా కూడా ప్రజలు గమనించిండ్రు, కాబట్టి బుద్ధి చెప్పిండ్రు. అందుకని కేసీఆర్కి అయితే 100% ప్రజలు ఏం చేయాలనో అది చేసేసి ఆడ కూర్చోబెట్టిండ్రు. ఆయన అట్లా కూర్చుంటే మంచిది కాదు. నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అంతో ఇంతో నువ్వు కొట్లాడగలుగుతావు ఈ విషయంలో. ఇప్పుడు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొట్లాడలేడు అని అంటుండేమో, కానీ నువ్వు కొట్లాడగలుగుతావు 100%. నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు బయటకు రావాలి, ఫామ్ హౌస్ దగ్గర బయటకు రావాలి, వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇక లేకపోతే గట్ల ఎలక్షన్ వచ్చి కేవలం 11 నెలలు అయింది కదా, ఇప్పుడు వచ్చి ఏం కొట్లాడతాం, మళ్ళీ ఎలక్షన్లు ఇంకొక 2 years ఉండగా మళ్ళీ అట్లా కొట్లాడతాం అని కూడా మళ్ళీ నిన్న కూర్చోబెడతారు. అయిపోతుంది అన్న కోణంలో రాజకీయ నాయకులు అందరూ ఉంటారు.
క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.